వందనాలు చెల్లించుకున్నాను. కృపగల దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, సమాధానకర్త, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఎక్కడున్న ప్రతి చెల్లి ప్రతి తల్లిని ఒకసారి మీకు అప్పగించుకున్నాం. మీరు మాట్లాడండి. ఎక్కడ ఉన్నటువంటి తోటి దైవజనులు, జాన్ పాల్, మై ఫాదర్, మదర్ ఆల్సో, ఎవ్రీబడి, ఎవ్రీ బిలీవర్, యు ఆస్క్ మీ తండ్రి ప్రభా, ఎవరైతే నిన్ను అడుగుతున్నారో తండ్రి ప్రభా, వాళ్ళకి నీ చిత్తానుసారంగా జవాబు ఈ రోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ఇప్పుడు దాకా అనేక లేఖన భాగాల ద్వారా నీ దైవజనులు నిలబెట్టి వాడుకున్నారు. ఇక మీద కూడా నీ చిత్తం జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మన దేవుడు నిజంగా వాక్యం ద్వారా మాట్లాడతాడన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం హల్లెలూయా. 30వ కీర్తన, సామ్ 30, 30వ కీర్తన 9వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. సామ్ 30, 30వ కీర్తన, 30వ కీర్తనని మీరు ఒకసారి తెరవండి. 30వ కీర్తన 9వ వచనం ఎవరిబడి ఎవరైనా చదవచ్చు. 30వ కీర్తన 30, 9వ వచనం. ఓకే నాన్న, తెలియదు, వివరించిన చాలు నాన్న. మన్నుని స్తుతించిన. మన్ను అంటే ఏంటి మీకు అర్థమైన? మన్ను అంటే ఏంటి? మట్టే కదండి. మన్నుని స్తుతించిన, నీ సత్యమును గురించి అది వివరించిన. మొబైల్ క్లోజ్ చేసి జాన్ పాల్ ప్లీజ్ సిట్ డౌన్ ప్రాపర్లీ. కూర్చో, సరే కూర్చో. పేరు బైబిల్ ఏంది? బైబిల్ ఏది? బైబిల్ తెచ్చుకోవాలి నెక్స్ట్ టైం. చూడండి, మన్ను అంటే మట్టి. ఈ మట్టి నేను స్తుతిస్తుందా? ఎందుకు ఈ పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సంఘమైన మనతో మాట్లాడుతున్నారు? ఈ పదాన్ని రాసిన వ్యక్తి దావీదు. దావీదు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి మన్ను నేను స్తుతిస్తుందా, నీ సత్యమును గురించి అది వివరిస్తుందా? సత్యం అంటే ఏంటి? మన్ను నేను స్తుతించదు. సెకండ్ వన్, సత్యమును గురించి అది వివరిస్తుందా? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? ఎవరు చెప్పారు వాక్యమని? వాణి చెప్పారు. చలి శైలజ. సత్యం అంటే ఏంటి? మీరు ఎన్ని రోజుల నుంచి చర్చికి వెళ్తున్నారు? మీరు ఎన్ని రోజుల నుంచి బైబిల్ చదువుతున్నారు? అసలు ఆ మాట, ఆ వాక్యం చాలాసార్లు ప్రసంగించడం కూడా జరిగింది. ఎస్, నీ వాక్యమే సత్యం. జాన్ చాప్టర్ 17:17. ఎవరిబడి కెన్ రీడ్. చదవండి ఒకసారి గట్టిగా. జాన్ చాప్టర్ 17:17. సత్యం అంటే ఏంటి? కొత్త నిబంధనలో రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అనేటువంటి మాట అక్కడ రాయబడిందండి. సత్యం అంటే వాక్యము. మనము వాక్యము గనక తెలుసుకోకపోతే అపవాదిని మనం ఎదిరించలేం, అపవాదిని మనం ఓడించలేం. వాక్యం అనే ఖడ్గాన్ని మనకి చేతికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ దైవజనం చెప్పినట్టు సాతాను వచ్చి ఈ పండు తినమన్నప్పుడు దేవుడు ఈ పండు తినొద్దని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని తినకుండా ఉంటే ఈ రోజున సృష్టి వేరేగా ఉండేదేమో. అర్థమైందండి? దేవుడు మాటకి అవిధేయత చూపించి దేవుడు చెప్తాడు, అలాగే చెప్తాడు, ఎన్నో మాటలు పలుకుతాడు. ఏమన్నా మనకు ఉపయోగం ఏంటి? వాటి వల్ల మనకి ఏమన్నా ఆశీర్వాదమా? ఆయన అలాగే మాట్లాడుతూ ఉంటాడు. మన పదేదో మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నారు కనుక ఆదాము అవ్వలో కూడా దేవుడి నుంచి గెంటి వేయబడే పరిస్థితికి వెళ్ళిపోయారు ఏదైనా తోటలోంచి. చల్లపూటన ఏదైనా తోటలకు దేవుడు వచ్చి దిగి మాట్లాడి ఆయనతో వాళ్ళతో పరిచయం, వాళ్ళతో మాట్లాడి వెళ్ళేటువంటి అనుభవాన్ని కోల్పోవడం గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాటకి వాళ్ళు అవిధేయత చూపించినప్పుడు. దేవుని వాక్యం మనకి చేతికి ఇచ్చాడు. అందుకే దివారాత్రులు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనేటువంటి మాట మనకి ఇవ్వబడింది. దైవజనులు చెప్పారు కొన్ని విషయాలు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం తెలియకపోతే, దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది మన జీవితాన్ని నాశనానికి తీసుకెళ్తుంది, నష్టానికి తీసుకెళ్తుంది, అప్పులు ఊబిలోకి తీసుకెళ్తుంది, ఆఖరికి మరణంలో కూడా తీసుకెళ్ళిపోద్ది. హల్లెలూయా. మరణంలో కూడా తీసుకెళ్ళిపోతుంది. అందుకే దావీదు ఏమంటున్నారంటే, మన్ను నేను స్తుతించదు కదా, నేను చనిపోయి నేను పాతి పెట్టబడితే మట్టిలో కలిసిపోతే నేను ఎలా నేను స్తుతిస్తానయ్యా? అందుకే అది నీ సత్యమునకు చదివేను వివరిస్తా బట్టి, అదే నేను బ్రతుకున్నాను అనుకో, అదే నేను సజీవ లెక్కలో ఉన్నాను అనుకో, నీ గురించి 10 మందికి చెప్తాను కదా, నీ కార్యాలు నేను వివరిస్తాను కదా, నువ్వు గొప్ప దేవుడు అని చెప్తాను కదా. హల్లెలూయా. చాలా మంది కనిపిస్తాయి, నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే బాగుండు, చచ్చిపోతే బాగుండు, నాకు ఈ బ్రతుకెందుకు, నాకు ఈ కష్టాలు ఎందుకు, నాకు ఈ అవమానాలు ఎందుకు? అవన్నీ ఎలా వచ్చాయి? దేవునికి ఇచ్చాడా? కానీ ఎవరు తెచ్చుకున్నారు అవన్నీ? అది మనం తెచ్చుకున్నామండి. ఇప్పుడు సైకిల్ మీద వెళ్తున్నానండి, నేను దేవుడు నమ్ముకున్నా, ఐఎమ్ క్రిస్టియన్, దేవుడు నమ్ముకున్నా, ఎదురుగా లారీ వస్తుంది, నేను దేవుడు నమ్ముకున్నాను కదా, లారీ నన్ను ఏం లేదు, ఆయన సర్వసృష్టికర్తను ఎదురెళ్ళిపోయాను అనుకోండి, ఎవరికి నష్టం అండి? అందుకే ఈ గ్రంథం నేను చదివాను అనుకోండి, ఈ గ్రంథం చదివితే సామెతలు అంటాడు, నువ్వు వెళ్ళే మార్గంలో కుడుగ్గాని ఎడమగ్గాని చూడొద్దు, నిదానంగా ఉండాలి నీ చూపు అంటాడు.
హల్లెలూయా. ప్రియులారా, కొన్నిసార్లు సైకిల్ మీద వెళ్ళినప్పుడు దిక్కులు చూస్తే ఎదర ఏదో గుద్ది కాలు చెయ్యరు కొట్టుకుంటాం. అలాగే మన జీవితం అనే ప్రయాణంలో కూడా వాక్యాన్ని చదవక తెలిసిన నిర్లక్ష్యంగా ఉండి, లేదంటే కొన్నిసార్లు ఐహిక విచారాలు అన్నాడు యేసయ్య. కొత్త నిబంధనలో కొన్ని విత్తనాల గురించి విత్తినప్పుడు కొన్ని త్రావ పక్కన పడుతున్నాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడుతున్నాయి. జాగ్రత్తగా వినండి. కొన్నేమో మంచి నెలలో పడుతున్నాయి, కొన్నేమో రాత్రి నెలలో పడుతున్నాయి. ఈ రాత్రి నెలలో వేరు లేదు. ఈ మంచి నెలలో వాళ్ళు 30 గాను 60 గాను 100 గాను ఫలిస్తున్నారు. తర్వాత ఈ ముళ్ళ పొదల్లో పడ్డ వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసండి? ఐహిక విచారాలు అంటండి. అవి ఏంటండి? ప్రార్థనకి వెళ్తాం, చర్చికి బాగానే ఉంది, నాకు అది లేదు, ఇంట్లో ఇది లేదు, నేను అలా కొనుక్కోలేదు, నేను అది చేయలేదు, ఇది చేయలేదు, నా భర్త ఎలా సంపాదించట్లేదు, ఇది లేదు, అది లేదు, అది లేదు. ఈ ఐహిక విచారాలు దేవుళ్ళు ఎదలేకుండా చేస్తాయి. దేవుడు ఇచ్చిన దాంతో సరిపెట్టుకుని, ప్రభా నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించు, నీ చిత్తమైతే నన్ను హెచ్చించు, నీ చిత్తమైతే నన్ను సాక్ష్యం నిలబెట్టు, నీ చిత్తమే అని మనం ఆయన చిత్తానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడంటే, ఒకసారి మనం ఆలోచిద్దాం. జస్ట్ ఒకసారి మనం ఒకప్పుడు పూర్వకాలం ఒక 2000 సంవత్సరాల క్రితము మన పెద్దలు అబ్రహాము తీసుకున్నాం. అబ్రహాము ఎక్కడికైనా ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే అక్కడ పునాది వేసి ఇల్లు కట్టుకునేవాడు కాదు, గుడారాలు వేసుకునేవాడు. ఏంటండి? ఎప్పుడన్నా ఆలోచించారా? మనకు ఇప్పుడు ఏసీ ఉంది, ఏసీ లేదు, మా ఇంట్లో ఏసీ లేదు, మా ఇంట్లో సరైన ప్రేమ లేదు. ఆ ఇంట్లో సరైన ప్రేమ ఉండదు, అసలు ఆ ఇంట్లో ఏసీ ఉండదు. అమ్మాలి ఇంటికి వెళ్ళాలంటే వేడి బాబోయ్ నా వల్ల కాదు. మరి అబ్రహాము ఎలా జీవించాడు? ఎలా భక్తి చేశాడు? ఎలా బలిపీఠం కట్టాడు? ఎలా ప్రార్థన చేశాడు? ఏంటి ప్రభా నాకు ఏసీ ఇవ్వా, నాకు ఫ్యాన్ లేదు, ఇక్కడ ఈ గొడవలు లేని నా బ్రతుకు అని ఏనాడైనా అబ్రహాం దేవుని దగ్గర అనుకున్నాడా? అంటే వాళ్ళు చేసిన వాళ్ళ జీవితం ఒకసారి మీరు గమనించండి. ఎక్కడి నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి అక్కడ గొడారాలు వేసుకుని, అక్కడి నుంచి వెళ్ళిపోమంటే అక్కడ వెళ్ళిపోయి అక్కడ గొడారాలు వేసుకుని, అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్న వాడు భక్తుడు అబ్రహాం. కానీ వాళ్ళ సంతానం ఇప్పుడు ఎలా నివసిస్తున్నారు? మీరు చెప్పొచ్చు, ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు హై టెక్నాలజీ వాడుతున్నారు. వాళ్ళు తినే ఫుడ్ కాడి నుంచి, ఫ్రూట్స్ కాడి నుంచి, స్వీట్స్ కాడి నుంచి అసలు ప్రపంచంలో ఎక్కడ దొరకవు. అలాంటి స్వీట్స్ వాళ్ళు మేక్ చేస్తారు. ఫ్రూట్స్ ఒక్కొక్క దానికంట గ్లాసుడు వస్తుందట. ఖర్జూర పళ్ళు ఎలాగుంటాయి అక్కడ. ఏంటి ఒకప్పుడు తను చేసిన భక్తి ఎలా ఉందంటే, దేవుడు ఏం చెప్తా చేసి లోబడి తను ఎలా దేవుడు నడిపించే విధానంలో నడిచినప్పుడు దేవుడు అతను బట్టి తన సంతానం బ్లెస్ చేశాడు. అఫ్ కోర్స్ ఎవ్రీబడి ఏదో మిస్టేక్ ఉంటుంది, తనలో ఒక మిస్టేక్ కనబడుతుంది. దేవుడు వాగ్దానం చేసినప్పటికీ కూడా దేవుని మీద కొన్నిసార్లు ఆ వాగ్దానం మీద ఆనుకోకుండా సారా చెప్పిన మాట తీసుకుని హాగర్ని ఎప్పుడైతే తన భార్యగా స్వీకరించాడో అక్కడ దేవుడు కొంచెం బాధ కలిగినప్పటికీ, ఇతను నేను పిలిచాను, ఇతను నేను వాగ్దానం చేశాను, ఇతను గొప్ప జనంగా చేస్తానన్నాను కనుక అని ఆయన మాటిచ్చి నిలబెట్టుకునే దేవుడు గనక అక్కడ సరి చేసి కట్ చేసి అబ్రహాము దేవుని బతిమాలుకుంటే, నేను అతను కూడా ఆశీర్వదిస్తాను, అతను నుంచి 12 మంది రాజులు వస్తారు, కానీ ఇస్సాకు ద్వారా పుట్టిన మాత్రమే సంతానం అనబడదని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు నీతిమంతుడు. మనం మిస్టేక్ చేస్తాం, ఆ మిస్టేక్ వల్ల ఈరోజు ప్రపంచం ఇబ్బంది పడుతుంది. మన మిస్టేక్ బట్టి కుటుంబం ఇబ్బంది పడుతుంది. మనం చేసిన మిస్టేకే నీ జీవితానికి ఒక ముళ్ళై కూర్చుంటుంది. హల్లెలూయా. మనం రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్తాను, అక్కడ ఒక మంచి ముళ్ళు కనబడుతుంది, నాకేం కాదు, అది జస్ట్ ఒక 2 అంగుళాలు ఉంది, నేను ఎంత 6 అడుగులు ఉన్నానని చెప్పి తక్కువ కొలెత్తే ఎవరికి బాధ? అందుకే దేవుడు అంటున్నాడు, దివారాతులు ధ్యానించండి. ఈ మన్ను స్తుతిస్తుందా? మన్ను స్తుతించలేదు, కానీ నీ సత్యముల గురించి వివరించలేదు. కానీ నేను సజీవ లెక్కలో ఉంటే నేను నిన్ను స్తుతిస్తాను కదా, నేను నిన్ను ప్రకటిస్తాను కదా. ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని కొత్త నిబంధనలకు పరిశుద్ధాత్మ ద్వారా తీసుకెళ్లారు. సత్యం అంటే నీ వాక్యమే సత్యము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బ్రతుకున్న ప్రతి వాడు, క్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆ సత్యమును గురించి ఇతరులకు చెప్పాలని యేసయ్య ఒక కమాండ్ చేశాడు, ఆజ్ఞాపించాడు. అది ఈరోజు వర్తమానం మనకి. హల్లెలూయా. What perfect is there is my blood when I go down to the pit with the dust అంటున్నాడు. డస్ట్ praise you. మట్టి లేదా దుమ్ము నిన్ను స్తుతించింది కదా. విల్ డిక్లేర్ యువర్ ట్రూత్ అంటే డిక్లేర్ యువర్ ట్రూత్ అంటే నీ సత్యమును గురించి అది వివరించలేదు కదా, అది వివరించలేదు. అయితే నెక్స్ట్ వన్ కూడా మనం చూస్తే జాన్ చాప్టర్ 17:17 యూ కెన్ రీడ్ ఎవ్రీబడి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరవండి ఒక్కసారి. పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందో చూద్దాం ఒక్కసారి. మనసు ఇక్కడ పెట్టండి, ఆలోచన ఇక్కడ పెట్టండి. ఎక్కడెక్కడ పెట్టుకుని టైం ఎంత అయిపోయింది, ఎప్పుడు వెళ్తాడు, అక్కడ కూర వండుకున్నాం తినేయాలి, అవన్నీ కాదు. ఏం నేర్చుకున్నారు ఇక్కడికి వచ్చి? మీ జీవితాలు బాగుపడాలంటే వాక్యం మీద మనసు పెట్టండి. హల్లెలూయా. జాన్ చాప్టర్ 17:17 ఏముంది అక్కడ ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. దేవుడు అంటున్నాడండి, జాగ్రత్తగా రండి. అక్కడ జరిగిన సందర్భం ఏంటి తెలుసు? ఆషామాషిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మనం తీసుకోకూడదు. గెత్సేమనే తోటలో యేసయ్య ప్రార్థన చేస్తూ, యేసయ్య శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ, అయ్యా సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి అని తండ్రిని దేవుడికి వేడుకుంటున్నాడు. సత్యం అంటే ఏంటంటే నీ వాక్యమే.
హల్లెలూయా. సంఘమైన మనమట సత్యమైన వాక్యములో ప్రతిష్ఠ చేయబడాలట. ఏం చేయబడాలండి? ప్రతిష్ఠ చేయబడాలి. ఈ రోజున సండే స్కూల్కి వెళ్తాం, యూత్ మీటింగ్కి వెళ్తాం, ఎవ్రీ సండే చర్చికి వెళ్తాం. ఆ సత్యమందు ప్రతిష్ఠ చేయబడలేదు కనుక అబద్ధాలు ఆడుతున్నాం, చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాం, చిన్న చిన్న మోసాలు చేస్తున్నాం, ఆఖరికి దేవుని మోసగిస్తున్నాం, ఆఖరికి దేవుని వాక్యానుసారంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాం, దేవుని వాక్యానుసారం విరుద్ధంగా బ్రతుకుతాం, దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చేస్తాం, మనకి నచ్చినట్టు బ్రతుకుతాం. ఆ సత్యమందు ప్రతిష్ఠ చేయకపోతే నరకానికి వెళ్ళిపోద్ది ఆత్మని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఇక్కడ 500 కాగితం దొరికింది, అంతనిగా జేబు నుంచి పడిపోయింది. 500 తప్పమంది జేబులో పెట్టేసుకోవాలి. చెప్పలేం కానీ 500 కన్నా దొరికింది కదా, వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. దేవుడు చూశాడు, ఆయన చూడలేదు. కానీ ఆయన ఏదో పరిచయం చేసుకుని ఎవరు గుప్పుల ద్వారా ఇచ్చారో, ఆయన అవసరం లేకపోతే 500 పడిపోయిందండి. నేనేమనుకున్నాను, 500 కాగితం మాటల అమ్మో మాటలు కాదు అని తీసి జేబులో పెట్టి వెళ్ళిపోయా. అదే నేను వాక్యానికి అవకాశం, దొంగతనం చేయకూడదు కదా, ఇది తప్పు కదా, ఆయనదేనేమో, ఇక్కడ ఇంతకుముందు ఆయన నుంచుంది కదా, అంతుని గారు ఈ 500 మీయేనా? నాయనని తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభావ నాకు ఈ అవసరం ఉంది, నీ చిత్తమైతే ఆశీర్వదించంటే నా నమ్మకత్వాన్ని చూసి, నా యథార్థం చూసి దేవుడు నాకు 10 రెట్లు ఇస్తాడు. హల్లెలూయా. మరి వాక్యం తెలుసుండి ఆ సత్యమందు ప్రతిష్ఠ చేయబట్టలేదు కనుక చాలా మంది రాంగ్ డిసిషన్లోకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. మరి మీరు అలా ఉండకూడదు కదా. ఇక్కడి నుంచైనా ఆ సత్యమందు ప్రతిష్ఠ చేయబడతారా? వాక్యం చదవాలండి. ఎంతసేపు బంగారం పెట్టినా చైన్ కనపట్టలేదు, ఆ పలానా పనిముట్టు కనపడదు, ఇంట్లో ఇంటికి పెయింట్ ఎప్పుడు ఎంత బాగుంటది, ఇంటికి స్టేర్ ఎప్పుడు ఎంత బాగుంటది, మా ఊరికి వివాహం ఎలా చేస్తే బాగుంటది, ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎంతమంది పిలిస్తే బాగుంటుంది, ఏ స్వీట్ పెడితే బాగుంటుంది, అసలు ఇలా చేస్తే పేట ఎలా మారు మోగిపోవాలి, ఈ ఆలోచిస్తారు తప్ప వాక్యాన్ని ధ్యానించరు. ఏం చేయరండి? ధ్యానిస్తే ఆ కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో కూడా నవ్వులు పాలు కదా సమాజంలో. హల్లెలూయా. జాన్ చాప్టర్ 17 అన్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని వాక్యమే సత్యము. సాంటిఫై దెమ్ బై యువర్ ట్రూత్, యువర్ వర్డ్ ఈస్ ట్రూత్ అనేటువంటి మాట. యువర్ వర్డ్ ఈస్ ట్రూత్ అంటే నీ వాక్యమే సత్యము అనేటువంటి మాట మనం చూస్తాం. యువర్ వర్డ్ ఈస్ ట్రూత్, నీ వాక్యము సత్యము అనేటువంటి మాట మనం బైబిల్లో చూస్తున్నాం. వాక్యం సత్యం అంటే ఏంటంటే మనిషి అబద్ధం చెప్తాడు, మనిషి మోసగిస్తాడు, అపవాది మోసగిస్తాడు. ఇప్పుడు అపవాది వాక్యానికి విరుద్ధంగా పని చేయించడమే అపవాది పని. నీకు వాక్యం తెలిస్తే చెప్పండి గట్టిగా, నీకు వాక్యం తెలిస్తే అందుకే అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ అంత నుంచి పారిపోతాడు. ఒక మాట అనుకుందాం, యోసేపు గురించి చెప్పన్నారు. యోసేపుకి దేవునితో పరిచయం ఉంది, దేవునితో సరైన ఒక ఫెలోషిప్ ఉంది, ప్రార్థన చేసుకుంటున్నాడు. అమ్మ లేదు, అమ్మ చేత చచ్చిపోయింది, నాన్న దూరంగా ఉన్నాను, నా సహోదరులు నా మీద అసూయపడి గోధులు పడి సమ్మేసుకున్నారు, నిన్నే నమ్ముకున్నాను ప్రభా, మరి నువ్వు తప్ప నాకు ఎవరో దేవుడు లేడు, ఎబ్రిల్ దేవుడు నువ్వేనంట, అబ్రహాం దేవుడు అంట, ఇస్సాకు దేవుడు అంట, యాకోబు దేవుడు అంట, మా నాన్న అప్పుడప్పుడు నీ గురించి చెప్పాడు, ఆ విన్న మాటల్లో నాకు విశ్వాసం పెరిగింది, నువ్వు నిజంగా ఉన్నావని నేను నమ్ముతున్నాను, నా కళ కూడా చూపించు అని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అయితే దేవుడు, తండ్రి దేవుడు యెహోవా అయినటువంటి దేవుడు యోసేపుకి తోడే ఉండి అతన్ని వదిలింప చేశాడు. అదే కనుక పాపం చేస్తుంటే, ఐగుప్తు దేశంలో తనకు నచ్చిన జీవితాన్ని కోరుకుని ఉంటే, ఫర్ భారీ ఆఫరింగ్ ఇస్తుంది, కమాన్ వచ్చేయని. ఒక స్త్రీ వచ్చి పదని చెప్పేసి ఆ యవనస్తుని అడుగుతున్నప్పుడు, నేను పాపం చేయను, ఎలాంటి పాపం చేస్తున్నది, నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు తెలుసా నీకు, ఆ దేవుడు యెహోవా దేవుడు, మా నాన్న చెప్పాడు, మా తాత మాట్లాడాడంట, మాకు అతని గురించి నాకు ఒక అవగాహన ఉంది, ఈ పాపం చేసి ఇలాంటి దుష్కారం కట్టుకుని నా తండ్రి దేవుడికి నేను దుష్కారం కట్టుకుంటాను నేను అనే మాట అక్కడ కనపడుతుంది. అప్పుడు దేవుడు వెంటనే తను బ్లెస్ చేసి తరతరాలు చెప్పుకునే విధంగా అనేక జనరేషన్లు అతను చెప్పుకుని దేవుని ఘనపరిచే విధంగా బ్లెస్ చేశాడు. అతనికి ఏం తెలిసింది? మనకు ఇప్పుడు బైబిల్ ఉంది, అతనికి బైబిల్ లేదు, అప్పుడు పాత నిబంధనలు కూడా లేదు. కానీ తన తండ్రి చెప్పిన మాట తన హృదయంలో భద్రపరుచుకుని, మాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి విరుద్ధంగా నేను ఎవరి పాపం కట్టుకుని జాగ్రత్త అంటున్నాడు. ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ఎప్పుడైతే వాక్యాన్ని భద్రపరుచుకుని దేవునికి మన హృదయంలో స్థానం ఇస్తామో, ఆటోమేటిక్ గా దేవుడు మనల్ని ఆశీర్వాదమైనటువంటి జీవితంలోకి నడిపిస్తాడు. నీ వాక్యమే సత్యము, ఈ వాక్యంలో నిలిచి ఉండాలి, ప్రతిష్ఠ చేయబడాలి. అంటే వాక్యంలోంచి బయటకు రాకూడదు. వాక్యం నుంచి బయటకు రాకూడదు. ఈరోజు చాలా విశ్వాసుల కుటుంబాలు వాక్యంలోంచి బయటకు వస్తున్నాయి. మా అమ్మగారు అంటున్నారు, సార్ అంటరా తింటావా? సారా? ఏ సారి అంటే అన్యులుగా పాటిస్తారు. సార్ మీకు తెలుసు, మీకు తెలియదు కాదు. ఇప్పుడు క్రైస్తవులు కూడా సార్ అంట, చంటి పెట్టి వచ్చిన సార్ పెట్టారా, ఏమన్నా పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, ఇది. ఒకప్పుడు మా చిన్నప్పుడు అండి, ఈ సారు పంచి పెడితే ఒక 10 మంది బకెట్లు పెట్టుకుని మా ఇంటికి వచ్చి ప్లేట్ పట్టండి అంటే మేము ఇంకా తినడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. కాజా, మిఠాయి, సలివిడి ఇవన్నీ పెడతా ఉంటే వాళ్ళు ఎప్పుడు వెళ్తారా, వీళ్ళు ఎప్పుడు ఇస్తారా, తినేయడమేగా. అది ఒకప్పుడు అన్ని జీవితం, అది వాక్యానికి విరుద్ధమైంది. ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు? అది క్రైస్తులు. పాస్టర్ గారు చెప్తే నోరు మూసే, పాస్టర్ గారు కానికెత్తాం బోధించాలండి, అంతవరకే. మీరు ఎంతవరకు అంతవరకు. అందుకే సేవ ఫలింపు లేదు ఈరోజు భూమి మీద.
ఉందండి సేవ ఫలింపు? విశ్వాసంలో మార్పు లేదు, కుటుంబంలో మార్పు లేదు, వాళ్ళ జీవితాలు మార్చుకోవట్లేదు, శాపగ్రస్తం అయిపోతున్నాయి. ఆఖరికి సేవకులు మాట కూడా వెనక ఎందుకు వచ్చిన గొడవ, ఏదో ముద్దాసం కదా అని చెప్పి బతికే స్థితిలోకి వెళ్ళిపోయింది పరిచర్య. ఇది తప్పు అని చెప్పేటువంటి మనస్తత్వం లేకపోగా ఈ రోజున విశ్వాసాలు, కుటుంబాలు, సంఘాలు పాడైపోతున్నాయి. ఒక ఆచారం కుటుంబంలోకి వచ్చింది, రేపంటాడు ఇంకోటి చేస్తాడు, రేపంటాడు ఇంకోటి చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, దివారాతులు దీన్ని ధ్యానించండి, సత్యముండి ప్రతిష్ఠ చేయబడాలి. పిల్లరా, మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ గ్రంథాన్ని చదవకపోతే మనము కూడా లోకము చేత ఆకర్షించబడతాం, లోక ఆశలకు ఆకర్షించబడతాం, లోక ఆశలకి లోనవుతాం. లోకం ఎలా జీవిస్తుందో అలాగే మనం కూడా జీవించడానికి ఇష్టపడతాం. అలా జీవించడానికి ఇష్టపడితే ఖచ్చితంగా పరలోకంలో ఉన్నటువంటి ఎంట్రన్స్ మనకు ఉండదు అసలు. ఎందుకంటే ఆయన ఈ బైబిల్ నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఆజ్ఞలు, కట్టడలు, ఆయన నియమాలు మనం పాటించాల్సిందే. మనం పాటించకపోతే ప్రమాదం. ఇది చెప్పన్నారు ఈ సందర్భం. దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు ఎవరంటే అహరోనుని. ఈ అహరోను మోషే కొండ మీదకి వెళ్ళాడు, రావట్ల ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు, అనేకమైన కార్యాలు కంటితో చూశారు. అలా అహరోను వెళ్ళారా? ఈయన మోషేని కూడా ఎక్కడున్నాడు, కనబట్టలేదు మాకు. ఓ పని చేయి, మా బంగారం అని చెప్తాం కానీ మా ముందు నడవడానికి ఒక దేవుడు చేయాలి నువ్వు. హల్లెలూయా. నేను చచ్చినా చేయను అలా. సరే మీ బంగారం ఇచ్చాడైతే టప ఒక దూడ రూపాన్ని అక్కడ పోత పోసి ఇచ్చాడు వాళ్ళకి. ఇంకా చూసుకోండి, ఇంకా నాట్యం ఆడేవాళ్ళు నాట్యం ఆడుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, గొంతులేసేవాళ్ళు గొంతులు. దేవుడు అంతా చూశాడు, మోషే ఇక చాలు, నువ్వు ఐగుప్తు నుంచి దేశానికి తీసుకొచ్చి నీ ప్రజలు పాడైపోయారయ్యా. ఏమైపోయారు? పాడైపోయారు అంటున్నాడు దేవుడు. పిల్లరా, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన ప్రజలు పాడైపోయారని ఎలా చూశాడు నాకు అర్థం కాదు. దేవుడికి ఆయన కను దృష్టికి కనబడినటువంటి పాపము కానీ అవిధేయత కానీ లేదు. మనిషిగా నేను ఏం చేస్తున్నాడు చెప్పలేను. ఏమో ఇక్కడ కళ్ళ ముందు చూశాను, ఆయన మంచిగా తాగలేదండి అని నేను చెప్తాను. నౌకర్ అన్నారు, మంచిని ఇచ్చానండి, నేను చూశాను, మరి ఆయన తాగలేదు అంటాను. కానీ దేవుడికి సమస్తమో తెలుసు. ప్రపంచంలో ప్రతి విశ్వాస జీవితం తెలుసు ఆయనకి, ప్రతి మనస్తత్వం తెలుసు ఆయనకి, ప్రతి జీవిత స్వభావం తెలుసు ఆయనకి, ఎలా బ్రతుకుతున్నారు, ఎలా జీవిస్తున్నారు. ఎవ్రీబడి గాడ్ కెన్ అండర్స్టాండ్. మనకు తెలీదు. తలుపేస్తుంది కనుక నేను రోడ్డు ఏదైనా జరుగుతూ చూడలేదు, తీస్తేనే చూడగలుగుతాను, వెళ్తేనే చూడగలుగుతాను. కానీ దేవుడికి సమస్తం తెలుసు. అందుకే దావీదు అంటాడు, నేను పాదాలకు వెళ్ళినా సరే అక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళా నువ్వు అక్కడ సముద్రం దాకా నువ్వు అగాధంలో ఉన్నా సరే నువ్వు అక్కడ కూడా ఉంటున్నావు అని దావీదు చెప్తున్నాడు. చదువుతారు ఎవరన్నా? ఎవరు మాట్లాడుతున్నా మరి లోపల? ప్రియులరా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దివారాత్రి గ్రంథాన్ని మీరు ధ్యానించండి. మీ జీవితం బాగుండాలంటే ఒక దైవజనుడు వచ్చి ఇంటర్నేషనల్ స్పీకర్ అంట, ఆయన వచ్చే జీవితం మారిపోతుంది అనుకోకండి. దయచేసి అలా మారదు. ఎవ్రీబడి ఎవరు వచ్చినా మారదు బ్రతుకు. నువ్వు దేవునికి లోబడి నువ్వు జాగ్రత్తగా ఉంటే కనుక ఏ దైవజనుడు వచ్చి చిన్న ప్రార్థన చేస్తున్నా, ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు దీవెనలో వాళ్ళ కుమ్మరించేస్తాడు. వాళ్ళ వాక్యానుసారంగా బతుకుతున్నారు, నాకు భయపడుతున్నారు, నాకు లోపడుతున్నారు, నాలో నిలుచున్నారు వాళ్ళు. నేను అడగకపోయినా సరే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆయన అడగకపోయినా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అసలు నువ్వు కరెక్ట్గా ఉండాలి దేవుళ్ళు. దేవుడు అదే అంటున్నాడు. మళ్ళీ చూద్దాం, జాన్ చాప్టర్ 17:17. ఎవ్రీబడి చదవండి ఒకసారి. సత్యముందు వాడిని ఏం చేయాలట? ప్రతిష్ఠ చేయాలి. నీ వాక్యమే సత్యము. యువర్ వర్డ్ ఈస్ ట్రూత్ అనేటువంటి మనం చూస్తున్నాం. ఆయన వాక్యం అంట సత్యము. ఆయన వాక్యం సత్యము. ఆయన వాక్యం సత్యము కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది ఆయన వాక్యమే సత్యము. దైవజనం ఇక్కడ కూర్చున్నారు ముందు, ఆయన వీడియో షూట్ చేస్తున్నారు కదా నోవాక్ గారు. వాళ్ళు చర్చికి వెళ్ళేవారు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నారు. సండే చర్చికి వెళ్ళేవారు. 70 కాసుల బంగారం, కేజీ వెండి, 2 ఆడపిల్లలు, ఏమీ లోటు లేదు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగుంది, ఫ్యామిలీ సిచ్యువేషన్. ఇప్పుడు సంబంధం వచ్చి 10 లక్షలు అడిగి ఇచ్చేసే స్థానంలో వెళ్ళిపోయారు. అప్పు చేసి అంత స్టామినా ఉంది, అంత ధైర్యం ఉంది వాళ్ళకప్పుడు. కానీ ఆదివారం చర్చికి వెళ్తున్నారు. ఏం చెప్తున్నారో దైవజనులు తెలియదు, ఏమో ఐ డోంట్ నో, ఏదో చెప్పుకున్నారు. ఆదివారం మాత్రమే చర్చికి అటెండ్ అవ్వాలి, ప్రభువుని నమ్ముకున్నాం కదా, వెళ్తా ఉండేవారు, వచ్చి ఉండేవారు. కానీ కొన్ని దినాలకు ఏమైందంటే ఆ వాక్యం వాళ్ళు తెలియక, ఆ సత్యంలో వారు ప్రతిష్ఠ చేయబడక, దేవునికి విరుద్ధమైన పనులు చేసి దేవుని చిత్తమేంటో తెలుసుకోక వాళ్ళ జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోయినంటే మరణపు అంచుల దాకా వెళ్ళిపోయి. అదే వాక్యం తెలుసుకుంటే, అదే దేవుని వాక్యం చెప్తుంటే నిజమే కదా, ఇలా జాగ్రత్తగా ఉంటే ఈ రోజున వాళ్ళకి ఈ పాటికి ఆడపిల్లలు ఎవరికో వివాహం చేసిండు, ఈ పాటికి వాళ్ళ జీవితం వేరేగా ఉండేది. కొన్నిసార్లు మన జీవితాన్ని మనమే చెరిపేసుకుంటాం. ఏం చేస్తామండి? చెరిపేసుకుంటాం. పిల్లరా, మనం చాలా జాగ్రత్తగా చూడండి. మన చాకు మన చేతిలో ఉన్న, నైఫ్ మన చేతిలోనే ఉంటుంది. జాగ్రత్తగా హానిని మనం కట్ చేస్తే కరెక్ట్గా కట్ అవుతాయి. పస కోసేసి పట్టించుకోకుండా వాటితో కూడా మన ఏళ్ళు కూడా ఏమవుతాయండి? టపా కట్ అయిపోతాయి. తర్వాత నా చెయ్యి పోయింది బాబోయ్ అంటాం. మన జీవితం మన చేతిలోనే ఉంది. పేతురు అంటాడు, తాళపు చెవి నీ స్వాధీనంలో ఉంది. నువ్వు ఇక్కడ దేన్ని బంధిస్తావో అక్కడ పరలోకంలో బంధిస్తావు, నువ్వు ఇక్కడ దేన్ని విప్పుతావో అక్కడ పరలోకంలో కూడా
నీ జీవితంలో ఉన్న కారణం ఎవరు? అందుకే పిల్లరా చూడండి, జాన్ చాప్టర్ 17:17 అన్నాడు, నీ వాక్యమే సత్యము. ఆయన వాక్యం సత్యమని బైబిల్ చెప్తుంది. మరి ఆయన వాక్యానికి ఇప్పటికైనా లోపడితే ఎక్కడి నుంచైనా సరే సమయం ఉన్నప్పుడు వంట అయిపోగానే కబుర్లు చెప్పుకోవడం కాదు, ఊళ్ళు చెప్పుకోవడం కాదు, బైబిల్ చదువు. బైబిల్ చదివితే నీ ఆలోచన విధానం మారితే నీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మంచి మంచి ఆలోచనలు తీసుకుంటావు, మంచి మంచి ఆలోచన నువ్వు చూజ్ అనమాట, నువ్వు ఎన్నుకుంటావు. ఈ ఆలోచన కట్ట, ఈ ఆలోచన నాకు మేలు కలుగుద్దా, ఈ ఆలోచనకు మేలు కలుగుద్దా. వాక్యం ఏం చెప్తుంది? ఎలా చెప్తుంది? నేను వాక్యానుసారంగా నడుస్తాను. ఆటోమేటిక్గా నువ్వు వాక్యానుసారంగా నడిచావనుకో, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఎక్కడుందన్నమాట? దుష్టులు చెప్పున్నాడు, ఒక పాపల మార్గంలో అపోస్తలులు కూర్చుంటాడు. యెహోవా ధర్మశాస్త్రం దివార్థాన్ని ధ్యానిస్తే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉండబోతున్నావట. నువ్వు తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వల్ల నువ్వు ఉండబోతున్నావు. నువ్వు అడిగిన దానికన్నా సరే అద్భుతమైనటువంటి నీ భవిష్యత్తు దేవునికి ఇవ్వగలడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మోసపోకుడి, దేవుడు విక్రింపబడు గాని మనుషుడు ఏమి విత్తునా పంట కోస్తారు. మీరు ఏం విత్తుతున్నారు ఆ పంట మీరే కోస్తారు. మీరు అనుకుంటారు మీ విత్తింది మీతోనే కాదు, మీ పిల్లలకు కూడా వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు విత్తింది మీ పిల్లలకు, మీ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కూడా అది అలవాటు అయిపోద్ది. మీరు విత్తింది వాళ్ళకు వస్తారు. ఇక నుంచైనా ఈ వాక్యమైన సత్యంలో మీరు ప్రతిష్ఠ చేయబడాలి. ఏం చేయాలి? ప్రతిష్ఠ చేయబడాలి. మా నాన్నగారు చిన్నప్పుడు నన్ను చెరగబాదారు ఒకసారి. గేదెలు ఉంటుంది కదా, ఆ ఫార్మర్ కనుక అప్పుడు పాడి ఉండేది, గేదెలు ఉండేవి. ఆ గేదె కట్టే గొంజు ఉంటది. ఆ గొంజు ఎలా ఉంటది అంటే భూమిలోకి దాన్ని బాగా లోతుగా దించి ఆ గేది ఆ తలకాయకి దానికి కట్టి, ఆ చిక్కల్లో దాన్ని కట్టి దాన్ని కడతారు అనమాట. అంటే అది ఎటు వెళ్ళిపోకుండా అది భూమిలోకి పాతపడుతుంది. ఆ దూలాన్ని కడతారు. ఒకసారి నన్ను కూడా నా చేతులతోనూ మరి కాళ్ళు మరి దాన్ని కట్టారు నన్ను ఆయన. పిల్లలు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపించారు. చూడండి, మనము ఒక మనిషికి, ఒక నాన్నకి నేను నచ్చని పని చేయనప్పుడు నాన్న కోపం వచ్చి ఏం చేశాడంటే అలా చేశాడు. మరి పరలోకపు తండ్రికి కోపం వస్తే ఎలా ఉంటుంది? అసలు ఎలా ఉంటుంది చెప్పగలరు ఎవరైనా సరే? పరలోక తండ్రి కోపం వస్తే ఎవరు చెప్తారు? లేఖన భాగాన్ని పరిశోధిద్దాం. ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పగలరు అసలు పరలోక తండ్రి కోపం వస్తే ఎలా ఉంటుంది? చూడండి ఒక్కసారి. ఓకే, హీబ్రూ చాప్టర్ 10 verse 30. ఎవరైనా చదువుతారా? హీబ్రూ చాప్టర్ 10 verse 30 through 31 ఆల్సో. 30 నుంచి మీరు చదవండి ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. ఎస్ మరియు ఎవరికమ్మా ఒకసారి గట్టిగా చదివి వినిపించింది మా అందరికీ కూడా. ప్రభు తన ప్రజలకు అన్నాడా, అన్ని జనులకు అన్నాడా? గట్టిగా చెప్పండి. తన ప్రజలు అంటే ఎవరన్నారు? ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడబడి ప్రతి ఒక్కరు తన ప్రజలే కదా. చదువమ్మ గట్టిగా కదా. చాలు నాన్న, ఎవరి చేతిలో పడితే భయంకరం అంటమ్మా. మరి అది ఎలా ఉంది? మన జీవితం మారుతామంటున్నావమ్మా. జీవము గల దేవుని చేతుల్లో పడితే భయంకరం అంట. అది చాలా భయంకరం. అది నేను వివరించలేక. దేవుడు కోపాన్ని మనం తట్టుకోలేము. చూస్తున్నాడు ఓపు పడుతున్నాడు పోలే అని చెప్పి ఈ సందర్భం చెప్పడం మీకు గుర్తుంది కదా. కొత్త నిబంధనలో యేసయ్య ఒక ఎగ్జాంపుల్ని తన సంఘమైన మనకి వివరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా అది లిఖించి ఉంచారు. ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును కూడా నాటాడంట ఆయన. ఈ అంజూరపు చెట్టు నాటాడు. ఈ అంజూరపు చెట్టు ఏం కాయట్లేదండి? అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వట్లా. యజమాని అడుగుతాడు, ఎందుకయ్యా తీసుకోడే. కానీ ఆ తోటమాల అంటున్నాడు, అయ్యా ఒక్క సంవత్సరం ఆగుదాం, దీన్ని నేనేం చేస్తానంటే దీన్ని చుట్టూ తవ్వుతాను, బాగు చేసుకుని కొంచెం ఎరువేసి నీళ్లు పెట్టానుకో ఏమన్నా ఫలించే అవకాశం ఉంటుంది, చూద్దాం. ఒకవేళ ఫలించకపోతే ఆ తర్వాత నేనే తీసేస్తాను దీన్ని. అందుకే యోహాను సువార్తలో అంటాడు, ఫలించని ప్రతి చెట్టు దగ్గర కూడా ఏముందంటే గొడ్డలి, అది వేరును ఉంది. అదేం చేస్తాట? అది చదువు నరికి వేయబడి ఎక్కడ వేయబడద్ది? అగ్నిలో కాల్చి వేయబడద్ది. పిల్లలు, మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? మీరు దేవుని సన్నిధిలో వచ్చితే మిమ్మల్ని బ్లెస్ చేస్తారని నేనైతే చెప్పలేను. మీ ఆత్మీయ జీవితం దేవునితో కరెక్ట్గా ఉంటే అలాగే దేవుని సన్నిధికి రావాలి, ఫాస్టింగ్ ప్రేయర్లో రావాలి, ఫ్రైడే రావాలి, దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవుడు అండి నీ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. దేవుడు నీ చేయి పట్టుకుంటే ఇంకెలా ఉంటుంది నీ లైఫ్? అసలు దేవుడు నీ చేయి పట్టుకుంటాడు అలాగా. బైబిల్ ఎక్కడ ఉందా? దేవుడు తన చేయి సహాయం చేస్తాడా? ఏమో నాకు కొంచెం చూపిస్తారా బైబుల్ అంటే? ఖచ్చితంగా చూపిస్తాను. Psalm 138 తీయండి ఒకసారి. కీర్తన 139 ఎవరిబడి ఇచ్చారు వాళ్ళు తరగతి కాదు. మన సమయం చూసుకుని మనం ముగించుకుందాం. కీర్తన 138వ కీర్తన.
138వ కీర్తన 138వ కీర్తన 138వ కీర్తనలో 7వ వచనం చదవండి ఒకసారి. చదువు. ఎస్ ఏం చెప్తాడంట ఆయన? దేవుడు చేయి చాపితే నీ జీవితం మార్పు వస్తుందా రాదా? ఏమన్నా వస్తుందా? సుదర్శన్ గారు కదా మీ పేరు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు చేయి చాపితే నా జీవితం మార్చబడుతుంది? మరి నెక్స్ట్ వన్ చదువున్నాను ఒకసారి. నీ కుడి చేయి నన్ను. దేవుడు నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి జవాబు బైబిల్లో ఉంది. నువ్వు ఏ ప్రశ్న ఇచ్చినా దేవుడి దగ్గర ఆన్సర్ ఉంది, మనుషులు మా దగ్గర లేదు. నువ్వు ఎలాంటి ప్రశ్న వేసినా సరే దేవునికి జవాబిస్తాడు. కానీ దేవుడు చెప్పింది నువ్వు చేస్తేనే చాలు, ఇంకా రెండో అవసరం. హల్లెలూయా, దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే దేవుడు ఈరోజు మనందరికీ కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇక్కడి నుంచి మనం అవి పాటిద్దాం. జస్ట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, బస్సులోనో ట్రైన్లో ఉన్నప్పుడు, అంటే మిమ్మల్ని విమర్శించడానికి మాట చెప్పడం. దయచేసి మీరు అందరూ నా తల్లితో సమానం, ఎవ్రీబడి నా సిస్టర్తో సమానం, మా రక్త సంబంధంతో మీరు సమానం, మనందరం ఒకటే, కుల మత భేదాలు. అయితే ఏంటంటే మేము తక్కువ చేసిన అనుకోద్దు. కానీ మా అమ్మగారు ట్రైన్లో వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఎక్కడికైనా వెళ్ళినా ప్రభు నాకు మనం ప్రేరేపించారు సువార్త చెప్పమని. అక్కడ ఎవరో రైల్వే స్టేషన్లో కూర్చుంటే అన్ని నుంచి రక్షించబడితే ఈవిడ వందనాలు చెప్పి, ప్రైజ్లాడు చెప్పి, సువార్త చెప్పి కొన్ని విషయాలు తను తెలిసి తను చెప్పిందంట. ఒకప్పుడు దేవుడి దగ్గర నేను రాను అంది, కానీ ఇప్పుడు ఆవిడ సువార్త చెప్తుంది. ఇక్కడ కూర్చున్న మీరు కూడా, మీరు ట్రావెల్ చేస్తున్నా, మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నా, మీరు ఎవరికైనా ఒక్క మాటైనా మీరు షేర్ చేసుకోగలుగుతున్నారు గాస్పల్ని. హల్లెలూయా. మాథ్యూ చాప్టర్ 28 verse 19 through 20. మాథ్యూ చాప్టర్ 28. మత్తయి సువార్త 28వ అధ్యాయము, అక్కడ ఏముందో చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. ఎస్, గైకొన వలనని. ఎస్, చాలు నాన్న, చదువు నాన్న ఒకసారి. ఇదిగో 19 నుంచి చదివాను ఒకసారి. 19 నుంచి చదివాను ఒకసారి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఇచ్చుచు. ఓకే, ఎస్, చాలమ్మా. హల్లెలూయా. వారికి ఏం చేయాలంటండి? వాళ్ళని ఏం చేయాలంట? మీరు శిష్యులుగా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన శిష్యుడిగా చేయండి, తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మక నామములో వారికి బాప్తిస్మం ఇచ్చు. గో దేర్ఫోర్ అండ్ మేక్ డిసైపుల్స్. ఇంగ్లీష్ లో డిసైపుల్స్ అంటే శిష్యులు, తెలుగులో డిసైపుల్స్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. ఆఫ్ ఆల్ ద నేషన్, ఒక పట్టణం కాదు, ఒక సిటీ కాదు, ఒక గ్రామం కాదు, ఆల్ నేషన్స్, ఎవ్రీ వరల్డ్, అంటే టోటల్ ఎంటైర్ వరల్డ్ కూడా ఆయనకి శిష్యులుగా మార్చబడాలి. ప్రపంచమంతా కూడా ఆయన శిష్యులుగా మార్చబడాలంటే ఎవరు ప్రకటించాలి సువార్త? ఆయన ప్రకటించాలి. పాస్టర్ గారు మనకెందుకు? మనం ప్రకటించాం, మన పని కదా. ఏదో కోనికి ఇచ్చామా, దశంభాగం ఇచ్చామా, మనం ప్రకటించకూడదు. నోరు తెరవకూడదు. దేశ రక్తం ఇచ్చి ఎవరు ప్రకటించారు గాస్పల్? చెప్పండి. యేసుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించారో ప్రతి ఒక్కరు కూడా ఆయన శిష్యుడు. నువ్వు ఎక్కడున్న సువార్త చెప్పాలి. ఒక ముసలావిడ ప్రార్థన చేస్తున్నట్టు, మా ఊర్లో రక్షణ లేదు, సువార్త లేదు, ఏ సయాన్ని ప్రార్థన చేస్తుంది, చూసాడు దేవుడు మీ భారాన్ని. అమ్మో, ఈ వయసులో కూడా భారం కలిగి ప్రార్థన చేస్తుంది బిడ్డ. తన అవసరాల గురించి అడగట్లా, నాకు అర్జున్గా 2 స్టేర్ల బిల్డింగ్ ఇవ్వాలి, నాకు దేవుడి స్తోత్రం అంటలేదు. ఏంటి ఎంతసేపు ఆత్మ నశించిపోతున్నాయి, అమ్మో దయచేసి కాపాడంటుంది. ఇంకా కుదరదని చెప్పి దేవుడు ఒక నిర్ణయం తీసుకుని ఒక పాస్టర్ కింద పంపించి మీటింగ్ పెట్టమన్నాడు. మొత్తం ఊరి మీటింగ్ పెడితే 500 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. ప్రియులారా, ఆమె ఆశీర్వాదం భూమి మీద వాళ్ళు కనబడట్లా, కానీ ఆమె ఆశీర్వాదం పరలోకంలో ఎలా ఉంటుందండి? మీరు ప్రకటిస్తున్నారు గాస్పల్ని. అది క్రిస్టియన్. నేను మళ్ళీ అడుగుతున్నాను, నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే క్రీస్తుని పోలి, అపోస్తుల పౌలు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావు, నువ్వు అపోస్తుల పౌలు నడుచుకుంటున్నా, నువ్వు నడుచుకోగలుగుతున్నావా? ఎంతమందికి సువార్త చెప్పు? సమయం లేదు, దినములు చెడ్డబట్టి ఆ సమయం పోనివ్వక, సమయం సద్వినియోగం చేసుకుని సజ్జనులు కాక జాన్లు నడుచుకుని జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు ఒకసారి మీరు ఆలోచించండి. నావు గారు నా మీద కోప్పడివారు, చిట్టివారు. ఈయన చడచడా, ఈయన పని ఈయనంత చూడ సమయం వచ్చినప్పుడు ఏం చేయాలనుకుంటే నేను చెప్పడం సరే. ఈరోజు నవ్వగా నచ్చుకుంటారా? పిల్లరా, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మిస్సెస్ చెప్పింది ఎలా అంటున్నాడు మీ గురించి అంటే, దేవుని దగ్గర అన్నాను, ప్రభు అన్నాడు, నేను ఎన్నో బాధలు పడ్డాను కదా, నేను పట్టించుకోదు అన్నాడు దేవుడు. ఆనాడు పట్టించుకోదంటే సరే ప్రభు లోపడ్డాను. ఈరోజు నాతో కలిసి పరిచయంలో ఒక మంచి సేవ పరిచయకుడిగా ఉంటున్నాడు ఆయన. ఒకవేళ ఆ రోజు కనుక నేను దేవుని కొద్దితో ఏదో చేయాల్సిందే, నువ్వు కాలు తీసా అంటే ఇలా అడుగుతారు కొంతమంది ఎంతగానే.
అడుగుతారా అలా? ఆయన ఉన్నారు లేదా? అలా అడిగి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పగ తీర్చుట. ఈరోజు నువ్వు వాక్యం తెలుస్తానండి, ఒకరు కీడు చేయు, నీ శత్రువును కూడా నువ్వేం చేస్తావు? అసలు తాడు పెట్టి తేల్చేయాల్సిందే. నా నోరు చిన్నపేట కదా, నా నోరు బ్యాంక్ అని కూడా నిలబడాల్సిందంటే కనుక ఇంకా దరిద్రమే భూమి మీద. హల్లెలూయా. దేవుడికి మీరు లోపడాల్సిందంతే. ప్రజల కోసం కాదు మీరు బతకాల్సింది. నీ కొరకు రక్తం చిందించిన దేవుడి కోసం నువ్వు బతుకు. ఎవరేమనుకుంటే నీకే 2 కేజీలు చేప తెచ్చావు, చేప తెచ్చేసుకున్నా చూసా కుదిరా అంటారు. తినకపోతే తింటా కూలేదలకే అంటారు. మనుషుల కోసం బతుకుతావా? నీ కొరకు రక్తం చిందించిన యేసు కొరకు బతుకుతావా? హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలి? సమస్త జనులు నువ్వేం చేయాలి? శిష్యులుగా మార్చాలంట. చూడండి ఒకసారి బైబిల్ అని చెప్తున్నా. కాబట్టి వెళ్ళి సమస్త జనులు మీరు శిష్యులుగా చేయమనేటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి. Go therefore and make disciples of all the nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. అంటే కాబట్టి సమస్త జనులు మీ శిష్యుడిగా చేయడమే కాదు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధత్వ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి. నెక్స్ట్ వన్, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నానో వాటిని మీరు గైకొనమని వారికి బోధించాలి. ఏం చేయాలండి? బోధించాలి. వాళ్ళకి మీరు ఇతరులకు బోధించాలంటే ముందు మీరు నేర్చుకోవాలి కదా. నాకే తెలీదు వాక్యం వదినా, ఏం చెప్తున్నావు అంటారు కొంతమంది. నాకే తెలీదు వాక్యం. 20 సంవత్సరాల నుంచి క్రైస్తత్వం మళ్ళీ బైబుల్ చదువుతామంటే అబ్బా అసలు ఖాళీ లేదు, అసలు ఖాళీ లేదంట. బైబుల్ చదవడం కూడా ఖాళీ లేదంట. హల్లెలూయా. చూడు ఒకసారి. టీచింగ్ దెమ్ టు అబ్జర్వ్ ఆల్ థింగ్స్ దట్ ఐ హావ్ కమాండెడ్ యూ. నేను మీకు ఏం చేస్తానంటే ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు దేవుడు. అంటే మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయాలి. ఆయన మీకు ఏదైతే సంగతి ఆజ్ఞాపించాడో అవి మీరు వారికి చెప్పాలి. పాస్టర్ గారు ఇంత బలంగా చెప్పేస్తున్నారు, అసలు మీ తల్లిదండ్రులు చెప్తాను వాళ్ళకి కూడా క్లాస్ పీకుతాను, అడగొచ్చు మీరు. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఎలా ఉండాలని చెప్తాను. కొన్నిసార్లు అనుకుంటారు వాళ్ళకి తెలియదు, వాళ్ళిద్దరు చదువుకోవాలి. ఆవిడ చదువుకుంది కానీ 6వ తరగతి, ఆవిడ జ్ఞానం అంతంత మాత్రమే. ఈయన చెప్తాను నేను అసలు చదువులేదు, ముందు ఈయన కంట్రోల్ పెట్టాలి నేను. హల్లెలూయా. పిల్లరా ఎందుకు చెప్తున్నానంటే వాక్యంలో ఉన్నది ప్రతి ఒక్కరికి నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున్న నా తల్లిదండ్రులు కూడా పరలోకం నిలబడాలి, నేను కూడా నిలబడాలి కదా. మాకు కఠినమైన తీర్పు ఉంటుందండి. ఏం తీర్పు? కఠినమైన తీర్పు. మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను 2500 దశంబ కానుకొచ్చింది, దేవానికి స్తోత్రం, ఇంకా పండగకి వాడడం నాకు అనుకుంటే దానికోసం కాదు. మీకు నేను చెప్పిన మీకు విత్తిన ఆ వాక్యాన్ని మీరు ఫలించాలి, నేను ఫలించాలి. అది రేపు పొద్దున్న తీర్పులో నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే మన మనస్సు, మన ఆలోచన ఎక్కడ ఉండాలి? ఈ రోజు మనం ఎక్కడ ప్రతిష్ఠ చేయబడాలంటే వాక్యంలో ప్రతిష్ఠ చేయబడాలి. అందుకే ఆయన నీతిని రాజ్యాన్ని మీరు వెతకాలి. ఇక్కడి నుంచి మీరు ఆయన వాక్యం అంతా ప్రతిష్ఠ చేయబడాలి. నెక్స్ట్ వన్, మీరు శిష్యులు అయిపోయారు కనుక మేము రావాల్సిన కాదు. నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నా, ఆటోలో అర్జెంటుగా పాస్టర్ గారు ఫోన్ చేయి, ఇలా సుమారు చెప్పాలి. పాస్టర్ గారు ఎక్కడో మీటింగ్ లో ఉన్నారు, ఎక్కడో మొగల్తూరులో. పాస్టర్ గారు ఈ బస్సులో ఉన్నాను, మీరు ఎప్పుడు వస్తారు నాకు తెలియదు, మీరు 2 మాటలు చెప్పాల్సిందంటే వస్తాడు పాస్టర్ గారు. ఇప్పుడు నువ్వు నోటితో చెప్పాలి కదా, నీ సాక్ష్యం చెప్పు, నేను ఎలా రక్షించాడు చెప్పు, ఆయన గొప్పతనం చెప్పు, ఆయన ఉన్నవాడు అనేవాడని చెప్పు. ఆయన అన్నాడు నేను ఉన్నవాడిని అనేవాడని చెప్పి మోషే నువ్వు చెప్పాలి ప్రజలకు. నువ్వు ఆయన ఉన్నాడు రా, ఆయన అనువాడు రా, ఆయన నిజమైన దేవుడు అని చెప్పాడు మోషేతో దేవుడు. నీ మాటతో నీ నోటితో నువ్వు చెప్పాలి. ఎంతమంది చెప్పావు సువార్త? చెప్పారా ఈ రోజున? పిల్లరా మీ బ్రతుకు ఎలాగుంది దేవుళ్ళు దయచేసి. ఇక్కడి నుంచి మీరు ఏసే శిష్యులు, మీరు ఏసు రక్తం ద్వారా కడపడ్డారు ఏసే శిష్యులు, మీరు ఏసే సువార్త ప్రకటించాల్సిందే. ఆల్ నేషన్స్ అన్నాడు. కువైట్లో అక్కడ ఎవరో పరిచయం అయ్యారు, ఆత్మీయత బోధకులు 2 మాటలు చెప్పు, అమ్మాయి అలా కాదు ఇలా ఉండాలి, సువార్త ఎలా చెప్తుంది, జాగ్రత్త, ఎలా ఉంటే నరకానికి వెళ్తావు. వింటే బాగుపడతారు, వినకపోతే దేవుడికి అప్పగించుకోవడమే. ప్రభు కూడా చెప్పండి, నమ్మి బాప్తిజం పొందితే రక్షించబడతారు, నమ్మని వాడు శిక్ష విధించబడుతుంది. ఈరోజు అనేక దేశాలు మారిపోతున్నాయి, అనేక భాషల వాళ్ళు మార్చబడుతున్నారు. మనుషులు తినేసేటువంటి క్యాలిబర్స్ అంటారు, అలాంటి వాళ్ళు కూడా మార్చబడుతున్నారు. ఏమండి అనాగరికత, చదువు లేదు, వస్త్రధారణ కూడా తెలియదు, అలాంటి వాళ్ళు మార్చబడి పాస్టర్ గారుగా తయారు చేయబడి ఈ రోజున బయటకు వచ్చి సేవ చేస్తున్నారు. ఈ రోజున అడవుల్లో నివసించేటువంటి కుటుంబాలు, అసలు తిండి విధానం లేదు, మాట విధానం లేదు, అలాంటి మధ్యలో కూడా సువార్త వెళ్ళి వాళ్ళు మార్చబడి వాళ్ళు దైవజనులుగా తీర్చబడి బయటకు వచ్చి సువార్త చెప్తున్నారు. మేము ఇలా బ్రతికాం, ఇలా తిన్నాం, మనుషులు కొట్టాం, చంపాం, ఇలా చేసాం, ఇలా దేవతగా పూజించాం, మనుషుల్ని బలిచాం, కానీ ఈ రోజున యేసు రక్షకుడు అని తెలుసుకున్నామని బైబిల్ పట్టిన సాక్ష్యం చెప్తారు. బయటకు వచ్చారు. హల్లెలూయా. సిటీలో ఉన్నాం, తెల్లారి పొద్దున్నకి అన్నీ ఉన్నాయి, మార్కెట్ అంతా కూడా దగ్గరలో ఉంది, కానీ 2 మాటలు కూడా సువార్త చెప్పం. సిగ్గు, భయం, ఏమనుకుంటారో. మనం ఏం సాధించే దేవుని కొరకు మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మీరు సమస్త జన శిష్యులుగా చేయాలి. ఆల్ నేషన్స్, ప్రతి దేశం, ప్రతి ఊరు, ప్రతి పట్టణము కూడా మీరు మీ చేత మార్చబడాలి. మీరు సువార్త చెప్పాలి. మీరు ఏం చేయాలండి? సువార్త చెప్పాలి. హల్లెలూయా. అందుకని టీచింగ్ దెమ్ అనేటువంటి మాట. టీచింగ్ అంటే చెప్పండి రా, బోధించండి రా, మీరు కొద్దిగా మీరు బోధించండి. అయ్యా పప్పుసారిగా ఆయమ్మన్నాడు మా భర్త, అందులో ఏపుడు శాప మొక్క లేకపోతే నన్ను కొట్టేస్తాడు, నువ్వేమనుకోద్దేసయ్యా అనేటువంటి భార్యలు ఉన్నారు ఈ రోజున. ఉన్నారా లేదా?
నచ్చిన కూర ఉండాలి భర్తకి. ఆ కూర ఉండడానికి పొద్దున్న స్టార్ట్ అవుతుంది, 2 అయిపోద్ది, భోజనం అయింది 3, 4, 5 ఇంకా అయిపోయింది. ప్రార్థన ఏదో లేదు, కుటుంబ ప్రార్థన. కుటుంబాలని నాశనానికి వెళ్ళిపోతలేదు. ఈ రోజున తిండికి ఇచ్చిన ప్రాధాన్యత, వాళ్ళ జీవితంలో నచ్చిన జీవితం ఇచ్చిన ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇస్తున్నారు ఈ రోజున. ఒకవేళ ఇస్తే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయా? మీరు పరిశీలన చేసుకోండి. చూడండి, ఈరోజు ఆదివారం ఏడమాసం తెద్దామా, చికెన్ తెద్దామా, ఫిష్ తెద్దామా, ఎంతమంది ఎంత కేజీ తేవాలి, 1 కేజీ తేవాలా, అరే నలుగురు కూర్చొని పాట పాడుకున్నారా, కొంచెం వాక్యం చదువుతాము సార్, మన ఎంత ఎవడని అంటాడండి అసలు ముద్ద లేకపోతే, ముక్క లేకపోతే ముద్ద దిగదు. దేవుడిచ్చాడు అవన్నీ కూడా. దేవునికి స్తోత్రాలు కలుగును. హల్లెలూయా. మరి దేవునికి ఒక బతకాల వద్దాం మనం. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అన్నారు, మాకు మాంసం లేదా, మాకు అక్కడ చేపలు ఉండి ఏంటి అనుకుంటున్నావు, అసలు ఏంటి దేవుడు ఏంటి ఏమి మన్నా అయినా మాకు. దేవుడు అనుకున్నాడండి చంపేద్దాం అనుకున్నాను. ఏమనుకున్నాడు? చంపేద్దాం అనుకున్నాడండి. అది తీసుకించాడు దేవుడిని. నాయన ఆ బానిసత్వం నుంచి విడిపించాను, స్తుతించడం పోగా, ప్రభాని చిత్తం అయితే మంచి ఆహారం తెచ్చి దేవుడు తినే ఆహారం కూడా నేను మాంసం లేదట, ఏంటి తిరిగిపోటీ ఏంట్రా బాబు, చంపేస్తాను. మోషే నీ ద్వారా బలమైన జనంగా చేస్తాను, నీ ద్వారా సంతానాన్ని ఇవ్వబోతున్నానంటే మోషే అంటాడు, దయచేసి ఆ పని చేయకు, నీ జీవగ్రంథం నా పేరు తీసే కావాలంటున్నాడు. అప్పుడు ఆగిపోయాడు దేవుడు. అందుకే ఇల్లంతట్లో కూడా మోషే నమ్మకస్తాడు. మీరు ఇక్కడి నుంచి శిష్యులు, మీరు ఎక్కడున్నా సరే యేసు సువార్త ప్రకటించాలి, లేదంటే మీరు దేవుడికి లెక్క చెప్తారు, మేమైతే కాదు. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపిస్తాను. మార్నింగ్ నేను ప్రిపేర్ అయ్యాను మెసేజ్. 30 గీతం చదవమన్నారు, అందులో 9వ వచనం సత్యం అంటే ఏంటి, నీ వాక్యమే సత్యం, జాన్ చాప్టర్ 17:17. అలా 1 by 1 నాకు రెఫరెన్స్ ఇస్తే నేను అది రాసుకుని మీ మధ్యకి వచ్చి నేను ప్రార్థన చేసుకుని. మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. పళ్ళం ఏదో ఒక వచ్చి ప్రార్థన చేసి 100 రూపాయలు కాయిన్ కట్టిన తర్వాత వెళ్ళిపోతావు, నువ్వు పళ్ళం వెళ్ళిపోతావు. నేను చెప్పానంటే దేవుడు నన్ను వదలడు. రేపోతాను నువ్వు పళ్ళం వెళ్తావు లేదా నా చేతిలోనే, నీ చేతిలోనే ఉంది, నీ చేతిలోనే ఉంది. జాన్ చాప్టర్ 17:18 ఒకసారి చూద్దాం. ఒకసారి యోహాను సువార్త జాన్ చాప్టర్ 17:18. ఓకే, చదువున్నా. హల్లెలూయా. ఎవరిని పంపించాడండి? ఎవరిని పంపించాడు చెప్పండి. మీరు శిష్యులేనా? డౌట్గా ఉందా? ఎవరు శిష్యులు చెప్పండి గట్టిగా. జాగ్రత్తగా చెయ్యెత్తుతున్నారు కదా, మీరు ఇక్కడి నుంచి దేవుని పని చేయాలి, గుర్తుపెట్టుకోండి. మరి హల్లెలూయా. దేవుని పని చేయకుండా ఉంటే ప్రమాదం. చూడండి ఒకసారి ఆయన అంటున్నాడు, నీవు నన్ను లోకంలోనికి పంపిన ప్రకారమే నేను వాడిని లోకంలోకి కుమారుగా దేవుడు పంపించాడు. కుమారమ్మ, ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉండేది, ప్రార్థన చేసుకున్నావు, పశ్చాత్తాపడ్డావు, ఇక్కడి నుంచి నువ్వు సువార్త చెప్పు అంటున్నాడు. నేనా పాస్టర్ గాని కాదు కదా ప్రభా, నాకు బైబిల్ ట్రైనింగ్ లేదు కదా, నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళమ్మా, నువ్వు నీకు ఎదురవుతున్నాడు ఒక మనిషి, 2 మాటలు చెప్పి వెళ్ళిపో. ఆ వ్యక్తి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత రక్షించబడతాడు. హల్లెలూయా. నువ్వు చెప్పు. నీ తర్వాత ఇంకొకటి చెప్పాడు, ఆ బిడ్డ తర్వాత ఇంకొక ఆమె చెప్పింది. ఒక్క రోజు యేసయ్య పట్టుకోపోతున్నాడు. హల్లెలూయా. పౌలు అంటాడు, విత్తనమే మనం విత్తనం వేయాలట, కానీ దాన్ని ఫలింపజేసేది, వృద్ధిలో తీసుకొచ్చేది ఆయనే. చూడండి, నీవు నన్ను లోకంలో పంపిన ప్రకారం నేను వాడిని లోకంలో పంపితిని. యాజ్ యూ సెంట్ మీ ఇన్ టు ద వరల్డ్, ఐ ఆల్సో హ్యావ్ సెంట్ దెమ్ ఇన్ టు ద వరల్డ్ అనేటువంటి మాట మనం చూస్తున్నాం. యాజ్ యూ సెంట్ మీ, పరలోకపు తండ్రి యేసుని పంపించినట్టుగా, ఇన్ టు ద వరల్డ్ ఐ ఆల్సో హ్యావ్ సెంట్ దెమ్, నేను పంపిస్తున్నాను వీళ్ళని, ఇన్ టు ద వరల్డ్ అంటే ప్రపంచానికి పంపిస్తున్నాను, లోకంలోకి పంపిస్తున్నాను. వీళ్ళు ఏం చేయాలంటే గాస్పల్ ప్రకటించాలి. వీళ్ళు ఏం చేయాలి? గాస్పల్ ప్రకటించే సమస్య జల్లి ఆయన శిష్యులుగా చేయాలంట. మన జీవితాల్లో ఈ రోజున మనం చూస్తే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నుంచి ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనం మార్క్ చాప్టర్ 16 కూడా మనం చూద్దాం ఒకసారి. అక్కడ ఏం చెప్తున్నాడు? ఈరోజు ప్రసంగం అంతా కూడా అదేనండి. ప్రభు నాకు ఏదో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చింది మీకు నేను చెప్తున్నా. మార్క్స్ వార్త 16వ అధ్యాయము ఒకసారి మీరు తెరవండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15, 16 కూడా మీరు ఒకసారి చదవండి ఒకసారి. మరియు లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి. And he sent to them, go into all the world and preach the gospel. Preach చెప్పడం, లేదంటే ప్రీచింగ్ అంటే ఇవ్వడం, దేవుని యొక్క సువార్త చెప్పడం. And preach the gospel to every creature, అంటే లేదంటే క్రియేటర్ అనేటువంటి మాట, క్రియేచర్ అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ఏం చేయాలంటే ప్రకటించాలి. క్రియేచర్. మరి మీరు ప్రకటిస్తున్నారా? నెక్స్ట్ వన్, నమ్మి బాప్తిజం పొందేవాడు ఏమవుతాడట? రక్షించబడతాడు. He who believes and is baptized will be saved, but he who does not believe will be
ఖమ్మేమైనటువంటి మాట మనం చూస్తున్నాం ఇక్కడ. మనం ఆ దేవుని సువార్త ఏం చేయాలంట? ప్రకటించాలి. మరి మీరు ప్రకటిస్తున్నారా? అందుకనే సువార్త మనం ప్రకటించకపోతే చాలా నష్టపోతాం. హీ హూ బిలీవ్స్, ఎవరైతే నమ్ముతారో అండ్ హీ బాప్టిస్డ్, వాళ్ళ బాప్టిజం ఇవ్వండి, విల్ బి సేవ్డ్, వాళ్ళు రక్షించబడతారంట. హల్లెలూయా, వాళ్ళు రక్షించబడతారు. నమ్మిన వాడు రక్షించబడబోతున్నాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. నువ్వు నమ్మి బాప్తిసం పొందితే గనక, ఏసే రక్షకుడు అనుకుంటే గనక, ఏసే నిజదేవుడు నువ్వు నమ్మితే గనక, నిజంగా సువార్త నువ్వు నమ్మితే గనక, నువ్వు ఒక శిష్యుడివి, నువ్వు సువార్త చెప్పాలి, నువ్వు అనేకులను రక్షణలోకి నడిపించాలి. హల్లెలూయా. మరి ఏం చేస్తాం? ఇక్కడి నుంచి మీ డిసిషన్ మారుతుంది అంటారా లేదంటారా? హల్లెలూయా. పిల్లరా, దయచేసి మీ క్రియలు మీతో వస్తాయి. రెవల్యూషన్ చాప్టర్ 14:13 అంటాడు. ఎవరిబడి కింద ఒకసారి చదవండి. ఒకసారి ప్రకటన గ్రంథము 14:13 వచ్చిన ఒకసారి చదవండి, మనం ముగించుకుంటాం. మత్తయి సువార్త. అంతటా ధన్యులని వ్రాయమని వింటిని, నిజమే, వారు మాని పొందుదురు చెప్పుచున్నాడు. హల్లెలూయా. వారి క్రియలు వారి వెంట వస్తాయి. మీ క్రియలు మీ వెంట వస్తాయి. కరుణ గారి క్రియలు కరుణ గారి వెంట వస్తాయి. నా క్రియలు నా వెంట వస్తాయి. మా తల్లిదండ్రుల క్రియలు వాళ్ళ వెంట వస్తాయి. ఆంతని గారి క్రియలు వాళ్ళ వెంట వస్తాయి. యేసుపాదం క్రియలు యేసుపాదం వెంట వస్తాయి. అమ్మరాదు, యేసుపాదం క్రియలు మాత్రమే యేసుపాదంతో వస్తాయి. కుమారి గారి క్రియలు కుమారి గారితో వస్తాయి. చెల్లి శైలజ క్రియలు చెల్లి శైలజతో వస్తాయి. మరి మీరు ఎలా బ్రతుకుతున్నారు? దయచేసి దివారాతులు ఈ గ్రంథాన్ని మీరు ధ్యానించి, మీ నిర్ణయాలు, మీ తలంపులు, మీ ఆలోచన వాక్యానుసారంగా ఉంటే మీరు ఎలా ఉంటారండి? 10 మంది పెట్టి ఎలా ఉంటారు? హల్లెలూయా. ఇన్ని బాధల్లో, ఇన్ని ఇరుకుల్లో ఉన్నారంటే మీరు ఇప్పుడు దాకా దేవుని వాక్యానికి మీరు లోబడలేదు. ఒక్కసారి ఆలోచించండి, జాగ్రత్తగా వినండి. నేను ఇదే చర్చిలో బాగా ప్రేర్ చేసుకునేవాడిని. చేసుకుంటే దేవుని సన్నిధి ఎక్కువ గడుపుతూ ఉండేవాడిని. ఒక యవనస్తుడు వచ్చేవాడు, ఒక 22 సంవత్సరాలు అలా ఉంటాయి. తను వచ్చేవాడు ఒక బైసికల్ తీసుకుని వచ్చాడు, ఒక సైకిల్ అండి. ఆ బైస్కి ఒక కీ చైన్ పెట్టుకున్నాడు. ఆ కీ చైన్కి ఏం పెట్టాడంటే దేవుని వాక్యాన్ని తగిలించాడు. ఎవరైనా మనం చూడగానే, ఓహో ఈ వ్యక్తి క్రైస్తవుడు అయి ఉంటాడు, ప్రార్థన చేసుకుంటే వచ్చాడు అనిపిస్తుంది. తను తెలివితేటలు ఏంటంటే, చర్చికి వెళ్తున్నాను, నేను దొంగతనం చేయడానికి చర్చికి వెళ్తున్నాను, ఒక ధనాన్ని దొబ్బించడానికి వెళ్తున్నాను. నేను ఎలా పడితే అలా వెళ్తే వాళ్ళు నన్ను నమ్మరు కదా. నేను ఒక క్రైస్తవుడిగా వేషం వేసుకుని వెళ్ళాలి అక్కడికి. క్రైస్తవుడిగా వేషం ఉండాలంటే ఒక దేవుని వాక్యం కలిగి ఉన్న, దేవుని వాక్యం, క్రైస్తవులు దేనైతే నమ్ముతారో ఆ వాక్యాన్ని కీచనిగా పెట్టుకుని ఒక క్రైస్తవుడిగా నేను వాళ్ళ మధ్యలో అడుగుపెట్టి నా పని ముగించుకోవాలనుకున్నాడేమో. అయితే తను సైకిల్ కీచనికి దేవుని వాక్యం పెట్టి, నేను తను సైడ్ పెడితే ఒకసారి దేవుని వాక్యం ఉంటో నేను చూశాను. కానీ అతను చేసే పని దొంగతనం. ఇదే చర్చికి వచ్చాడు, మన చర్చిలో కనబడాడు ఒకసారి. అయితే ఇది చర్చిలోకి వచ్చాడు. మధ్యాహ్నం పూట అందరూ కూడా పడుకుంటారు, బయటికి రారు గనక నేను చర్చికి వెళ్ళి ఎక్కువగా చర్చిలో గడిపేవాడు. అప్పుడు మా తల్లిదండ్రులు కూడా మార్చబడలేదు. నేను ఆ చర్చికి వెళ్తే, ఇది పరిశుద్ధాత్మ మీకు ప్రేరేపణని మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా ఇవ్వండి. దేవుని వాక్యాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో దొంగలు కూడా మనం చూడొచ్చు. కానీ ఈ దేవుని వాక్యాన్ని క్రైస్తవులు ఎలా ఉపయోగించుకుంటున్నారో మీ చేతుల్లో ఉంది. అయితే ఆయన వెళ్ళి, ఆ కుర్రవాడు వెళ్ళి లోపలికి వెళ్ళి, నేను లోపలికి వచ్చినప్పుడు లోపలికి వెళ్తుంటే ఒక్కసారిగా అతను హుండీ దగ్గర నుంచి లెగుస్తున్నాడు. నాకు ఒకసారి కంటికి కనబడింది. నేను కరెక్ట్ గా మందులోకి వెళ్తుంటే ఆ దేవుని కానుకలు వేసిన హుండీ దగ్గర నుంచి ఎందుకు లెగుస్తున్నాడు ఈ కుర్రాడు? నాకు కొంచెం ఆలోచన, కొంచెం అనుమానం కూడా వచ్చింది. అది ఒకసారి కాదు, అలా 2-3 సార్లు కనబడ్డాడు నాకు. అలాగే నేను ఎప్పుడు మందిరానికి వెళ్తున్నా అక్కడి నుంచి లెగుస్తున్నాడు టక్కుమని. ఇదేంటి అక్కడి నుంచి? అప్పుడు కెమెరాలు లేవు మందిరాల్లో, కెమెరా పెట్టలేదు ఇంకా. అప్పుడు ప్రభు ఉండేవాడు. అయితే ఇదేంటి అప్పుడే అక్కడే లెగుస్తున్నాడు? నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. అయితే వెంటనే నేను ఒకరోజు నేను వెళ్తుంటే నాకు కనబడ్డాడు. నాకు ఒక ప్రేరణ, నువ్వు రావద్దు బ్రదర్, వెళ్ళిపోండి, అర్జెంట్కి వెళ్ళండి అంటే సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయాడు కదా అని చెప్పి నాకు డౌట్ వచ్చి నేను వెళ్ళిపోమన్నాను. అది వెంటనే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి మెట్లు ఎక్కాను లేదా నాకు ఒక ప్రేరేపణ వస్తుంది, నువ్వు మళ్ళీ మందిరానికి రా అని. ఇదేంటి మళ్ళీ నువ్వు రా అంటే మళ్ళీ మందిరానికి వచ్చాను. ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి నువ్వు అని మళ్ళీ ఆ ప్రేరేపణతో మళ్ళీ రిటర్న్ నేను ఆ స్టెప్స్ దిగి మళ్ళీ మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్తే వెళ్ళిపోయినాడు, మళ్ళీ వచ్చి సైకిల్ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోయి బెంచ్ మీద కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. నాకు ఒక ప్రేరేపణ వచ్చింది. అప్పుడు నాకు యోసేపు బాగా పరిచయం కనుక యోసేపు కాల్ చేయమంటే వెంటనే కాల్ చేసి, అన్న ఇది పరిస్థితి మరి అంటే వెంటనే వచ్చాడు. వెంటనే రాగానే లోపలికి వెళ్ళిపోయాడు. నేను కూడా లోపలికి వెళ్ళాను. ఈ డబ్బులు ఎక్కడ? నాయన డబ్బులు ఎక్కడే చెప్పని గట్టిగా పట్టుకున్నాడు. అలాగే ఇప్పుడు అన్ని కానుకలు వేస్తారు, 10,000 20,000 వేస్తారు. లెక్క పెట్టుకున్నాడు కూర్చులు. 22 సంవత్సరాల కుర్రోడికి లెక్క పెట్టుకుంటున్నాడు బెంచ్ మీద కూర్చుని, ఫస్ట్ బెంచ్ మీద. అప్పుడు కెమెరాలో లెక్క పెట్టుకున్న తర్వాత ఇంక ఈలోపు చిన్నపేట ఇక్కడ తాగి కొంతమంది యవనస్తులు వచ్చేసారు. పట్టుకుని ఆ వస్త్రం తీసి కొట్టడం మొదలు పెట్టారు.
ఆఖరికి ఏ నిజం వచ్చిందంటే బయటికి, తను రావడం ఎలా వచ్చాడంటే మందిలోకి, ఒక క్రైస్తవుడు నేను, ఇదిగో నాకు ఒక కీచైన్ కూడా ఉంది, ఇదిగో దేవుని వాక్యం అంటే తను చూసినప్పుడు తను ఒక క్రైస్తవుడు అంటే అనుమానం రాకుండా ఒక వేషం వేసుకుని తను వచ్చింది ఒక దొంగతనానికి. తను డబ్బులు దొంగిలించడం విధానం అంటే ఒక నీనుపొల తీసుకుని ఆ నీనుపొలకు బొబ్బులుగా మండించి చివరన ఆ నీనుపొలని కానుకపెట్టులో దింపి ఆ బొబ్బులుగా మండుకుని కాగితాలు లాగేస్తున్నాడంట. చితక బాధ్యత పోలీసులు ఇన్ఫార్మ్ చేసి పోలీసులు వచ్చారు. వీడి మీద చాలా కేసులు ఉన్నాయి అంటున్నారు. తీసుకెళ్ళిపోయారండి. ఆ తర్వాత కెమెరాలు పెట్టారు. పిల్లరా, వాడు దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకుని దొంగతనం చేస్తున్నాడు. మనం దేవుని వాక్యం తెలుసుండి కూడా పచ్చి దొంగలుగా బతుకుతున్నాం కొన్నిసార్లు. అవిధేయత, అవునా కాదండి? దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకుని సమాజాన్ని మోసగించడానికి, విశ్వాసాన్ని మోసగించడానికి బ్రతుకుతుంటే మనం దేవుని వాక్యం తెలుసుండి కూడా ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది వాక్యం విరుద్ధమని తెలుసుండి కూడా మనం కొన్నిసార్లు బతుకుతాం. మరి దేవుని దృష్టిలో మనం ఎలా అవుతాం? దొంగలం అవుతామా? వేషధారణం అవుతామా? లేదంటే ఎలా అవుతామండి? ఇది ఈ మాట చెప్పి ముగించామన్నా. దేవుడితో పరిచయం ఉంది వాళ్ళకి, అన్నదమ్ములు ఇద్దరికి పరిచయం ఉంది, కుటుంబంతో పరిచయం ఉంది. దేవుడు వాళ్ళకి ఒక పని ఇచ్చాడు. పనిస్తే ఒక వ్యక్తి ఏమో ఫార్మర్, వ్యవసాయాన్ని పండిస్తున్నాడు, ఒక వ్యక్తి ఏమో గొర్రెల్ని మేపుకుంటున్నాడు. వీళ్ళిద్దరు భక్తి దేవుడు చూశాడు. చూసి ఒక వ్యక్తి ఏమో ఈయనకి ఇవ్వాలా, ఏదో ఇచ్చారన్న పేరు పట్టుకెళ్తే చాలు కదా అర్పణ అనుకున్నాడు. ఒక ఆయనేమో నా దేవుడు నా బ్లెస్ చేశాడు కదా, నా దేవుని బట్టి కదా నేను ఎలాగున్నాను అని తనకు ఏ కుంటిది ఎక్కడ ఉంది, గుడ్డిది ఎక్కడ ఉంది, మాత్రం వింటున్నావా ఏమండి? కుంటిది ఎక్కడ ఉంది, గుడ్డిది ఎక్కడ ఉంది, ఈ గొర్రెల దాంట్లో ఏది రేపమ్మ చచ్చిపోయి తెగులు వచ్చేటట్టు గొర్రె ఎక్కడ ఉందో చూసుకోలేదు. మంచి చక్కటి గొవ్వు శాస్త్రమైనటువంటి ఒక చిన్న చక్కటి ఒక గొర్రె పిల్లని తీసుకుని, కొవ్విన గొర్రె పిల్లని తీసుకుని దేవునికి బలిగా అర్పణగా ఇచ్చాడు. ఆ అర్పణ దేవుని దగ్గరికి వెళ్ళింది, ఈ అర్పణ మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళా. అది నచ్చక సొంత తమ్ముణ్ణే చంపేశాడు కయ్యూను. ఒకే ఒక మాట చెప్తాను, ఈ మాట చెప్పి ముగించేయమంటున్నారు. ఆ నీతిమూతున్న రక్తము దేవునికి మొర్ర పెట్టింది. హల్లెలూయా. జాగ్రత్త, నీ క్రియలు నీతో రాబోతున్నాయంట. మోకరించి ప్రార్థించండి. ఇక్కడి నుంచైనా సువార్త ప్రకటిద్దాం, ఇక్కడి నుంచైనా భయభక్తులు కలిగి బ్రతుకుదాం. ఇక్కడి నుంచైనా సరే సమాజం కోసం, భర్త కోసం, కుటుంబం కోసం కాదు, సేవకుల కోసం కాదు. చిన్న సాక్ష్యం చెప్తాను. నేను మా ఊళ్ళో చర్చికి వెళ్ళివ్వండి, పాస్టర్ ముందు ఒక మంచి నీతిమంతులుగా ఎక్కడో కూర్చోండి. సింగపూర్ వెళ్ళాడంట, కుమార్ రక్షించబడప్పుడు నా పేరు కుమార్ కనుక బాప్తిజం కూడా తీసుకున్నాడంట 3 వందనాలు వేసాకి. కానీ నేను చేసే పని ఏంటి, చర్చికి మాత్రం వచ్చేవాడిని, కానీ టీవీ ముందు కూర్చునివ్వండి. నా జీవితాన్ని ఎప్పుడైతే నేను ప్రభు చేతిలో పెట్టానో, ప్రభు నన్ను మీ ఎదుట ఒక సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా. నేను ఏదో గొప్పవాడిని, నీతిమంతుని, నేనే మంచోడిని, మీరే చెడ్డలు అంటలా. ఒకసారి నేను మీకంటే పాపని, పౌలు అంటున్నాడు, ప్రధానంలో నేను ప్రధాన పాపని. నేను ఒప్పుకుంటున్నాను, దేవుని దగ్గర గవర్నమెంట్ పాప నన్ను రక్షించాడు. ఒకసారి నిలడం, ఎవరైనా మోకరించి ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభు ఇక్కడి నుంచి నేను సువార్త ప్రకటించాలనుకుంటున్నాను, ఇక్కడి నుంచి నేను సువార్త చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడి నుంచి సరే నీ శిష్యుడిగా బ్రతకాలి. ఇప్పుడు దాకా నాకు నచ్చినట్టుగా బ్రతికాను, ఇప్పుడు దాకా నాకు నచ్చిన జీవితం నేను జీవించాను, కానీ ఇక్కడి నుంచి అయినా సరే నీ గురించి నేను బ్రతకాలని ఆశ కలుగున్నాను. నీ గురించి ఇతరులకు ప్రకటించే వ్యక్తిగా, నీ గురించి ఇతరులకు ప్రకటించే ఒక సహోదరిగా, దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డగా, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డగా, వాక్యాన్ని నిరర్ధకం చేసేవాడిగా నేను ఉండను. ఒకసారి ప్రార్థన చేసుకునే ఎవరికాలు దేవుని దగ్గర కనిపెడదామా? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పడదాం. నీ శరణం శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అనువై దొరికినాను అంతనిగా పరలోక దర్శనము నుండి, గట్టిగా పడదాం. పలుమారువై దొరికినాను పరలోక దర్శనము నుండి. పరలోక దర్శనాన్ని పలుమారు తొలగిపోతున్నాడు భక్తుడు. నువ్వు తొలగిపోతున్నావా? పరలోక దర్శనం, నీ పట్ల దేవుడికి ఒక దర్శనం ఉంది. దేవోక్తి లేని జనులు ఏమైపోతారు? తప్పిపోతారు, కట్టులేక నశించిపోతారు. దర్శనం అనేది దేవుడు నీ పట్ల ఒక దర్శనం కాదు, నీకంటే ఒక దర్శనం ఉండాలి, నీకంటే ఒక విజన్ ఉండాలి, నీకంటే ఒక డెస్టినీ ఉండాలి ప్రభు కొరకు.
పరలోక దర్శనము నుండి దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించడానికి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుమా దేవా జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుమా దేవా నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తాంబులెరుగెక్కు నీ హృదయవాంబులసగి ప్రార్థించ పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తాంబులెరుగెక్కు నీ హృదయవాంబులసగి ప్రార్థించ పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు యేసుగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్ను అందరిమ్ము. ఆగిపోక సాగిపోవు యేసుగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్ను అందరిమ్ము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము. కన్నీటితో వెత్తు మనసు కలకాల మరి నాకు నసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము. కన్నీటితో వెత్తు మనసు కలకాల మరి నాకు నసగు. ప్రేమ క్షామకాలమైనా నిన్ను కనపరచు బ్రతుకు నిమ్మయా. అశీయించు ఆత్మన్ నీ పరిచేక్షు నిమ్మయా. ప్రేమ క్షామకాలమైనా నిన్ను కనపరచు బ్రతుకు నిమ్మయా. నశించు ఆత్మన్ నీ పరిచేక్షు నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణా నీ శరణం శరణా నీ శరణం శరణా నీ శరణం శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, తల్లులారా, ఒక్కసారి మనము ఈ సమయంలో ప్రభు దగ్గర మన జీవితం ఏంటో మనకు తెలుసు కనుక, ఎవరి బ్రతికేంటో మనకు తెలుసు, ఎతలకు తెలియకపోయినా దయచేసి దేవుని దగ్గర
నిర్లక్ష్యంగా ఉండకుండా అతిక్రమం దాచిపెట్టాడు, వర్ధిల్లుగా దాన్ని ఒప్పుని విడిచిపెట్టాడు, కనికరాన్ని పొందుకుంటాడు. మన బ్రతుకు ఎలాగుందో ఆయన దగ్గర మనం ఒక్కసారి ఒప్పుకుని ప్రభు దగ్గర ఒక అవకాశం. ఎందుకంటే జీవము గల దేవుని చేతిలో పడడం బహు భయంకరమైనటువంటి మాట అందులో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఆయన ప్రజలకట ఆయనే పగ తీరుస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. తీర్పు తీరుస్తాడంటండి. నీ క్రియలు, నీ జీవిత విధానము ఎక్కడి నుంచి అయినా సరే ఒక పర్ఫెక్ట్ క్రిస్టియన్గా చనిపోతే పరలోకాన్ని స్వతంత్రించుకునేటువంటి ఒక బిలీవర్గా బ్రతకండి దయచేసి. అది నీకు క్షేమాన్ని, అది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. నువ్వు వృద్ధులకు వస్తావు, నువ్వు దేవునితో నడిస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడు. నేను పస్తులు ఉంచడు. నీ జీవితం నలుగురికి నవ్వుల పాలుగా ఉండదు. నువ్వు దేవునితో నడిస్తే దేవుడిని ఆశీర్వదకరంగా మారుస్తాడు. యోసేపు అన్ని ఆనందమంతా వదులుకుని తనకు నచ్చినట్టు బ్రతకుండా దేవునితో నడవడానికి ఇష్టపడినప్పుడు, దేవుడిచ్చిన దర్శనం గుండా నడిచినప్పుడు దేవుడు అతన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు, విస్తరింప చేశాడు. తన ద్వారా ఏ అన్నలైతే గోతులో పాడేశారో అదే అన్నలకి భోజనం పెట్టే స్థితిలో పెట్టాడు. ఏ అన్నలైతే సాగులు పడతారని దేవుడు చూపించాడో ఆ వరి చేను, ఆ పనులు అదే రీతిగా అదే అన్నలు వచ్చి సాగిలు పడి తన దాన్ని మడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితం దేవునికి తెలుసు ప్రియబిడ్డ. మోసపోవద్దు. నువ్వు మోసపోవడమే కాదు, నీ పిల్లలు కూడా నువ్వేం విత్తవా పంట కోయాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి చాలు. ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా బతికిన బ్రతుకు వేరు. ఇక్కడి నుంచి అయినా నమ్మకంగా భక్తి చేద్దాం. నాతో సహా యథార్థంగా భక్తి చేద్దాం. క్రీస్తు కొరకు అనేక మంది హతసాక్షులు అయిపోతున్నారు మన మధ్య, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో. వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మణిపూర్ గురించి వస్తే, ఏమండి నిజముగా చెప్తున్నాను, నిజముగా నోటంట మనకి మాట్లాడదు, ఏడుపు వస్తుందండి. ఆడపిల్లలు అలా అసభ్యంగా చంపేశారండి. కొంతమంది పాస్ట్ గారు కుమార్ని నరికేశారండి. చర్చిలు 300 చర్చిలు పాడు చేసేసారండి. అయినా సరే విశ్వాసాన్ని వదలలేదండి వాళ్ళు. ఎవరో తెలిసిన వాళ్ళు పుట్టు క్రైస్తవులు కాదండి, అన్యజనులుగా పిలబడుతున్న వాళ్ళు సువార్త నమ్మి వాక్యం నమ్మి వాక్యలో ప్రతిష్ఠ చేయబడితే క్రీస్తు నిమిత్తం హతసాక్షి అయిపోయారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో రాయబడిందండి. ఆయనతో పాటు 2వ పునరుద్ధరణలో ఉండబోతున్నారు. అక్కడ ఉన్న ప్రతి తల్లి ప్రతి చెల్లి కూడా, మరణించిన ప్రతి తల్లి ప్రతి చెల్లి ప్రతి సహోదరి ప్రతి సహోదరుడు. నీ నా పరిస్థితి ఏంటి? కొన్నిసార్లు దేవుని మీద సనుగుతాం, నా జీవితంలో ఎప్పుడు చేస్తామని మనం నచ్చినట్టుగా మాట్లాడతాం. కానీ ఒక చోట చూస్తే ప్రాణం పెడుతున్నారే, ఒక చోట చూస్తే ఆస్తులు కోల్పోయినా, జీవితాలు కోల్పోయినా సరే. క్లియరా? ఏంటి పరిస్థితి? ఒక్కసారి ఆలోచించండి. దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. దేవుడే మనకి సహాయకుడని గుర్తిందాం. దేవుని కొరకు బ్రతుకుదాం. వాక్యానుసారంగా బతికి దేవుని వాక్యానుసారంగా జీవిస్తే, దేవుని వాక్యం విని దాన్ని గైకిన వారు ధన్యులు అని యేసయ్య భూమి మీద ఉండగా మన కొరకు పలికిన ఆ మాట మనం స్వతంత్రించుకుందాం. మనం ధన్యులుగా పిలబడాలి ఆయన ద్వారా. ధన్యులండి వీళ్ళు పరిశుద్ధులండి. మనం పరలోకంలో నిలబడే భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆ పరలోకపు దర్శనాన్ని మనం కాపాడుకుందాం. ఎవరికాలు కాపాడుకుందాం. దేవునితో నిలుచుండండి, దేవునితో నడవండి, దేవుని కొరకు బ్రతకండి. దయచేసి ఎక్కడ ఉన్నా రాకడ సమీపిస్తుంది. అంచె దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. మీరు సరిగ్గా ఉండుంటే మీ పిల్లలు ఎలా ఉండేవారో ఈ రోజున దేవుల్లో. గడిచిపోయింది చాలా సమయం. ఈ రోజున వాళ్ళని చూస్తుంటే ఏడుపు తప్ప మిగతా సంతోషం కనబడట్లేదు. డబ్బు ఉందేమో నాకు తెలియదు, ఏదో ఒక 5 కాసులో 2 కాసులో బంగారం ఉందేమో నాకు తెలియదు. కానీ బిడ్డల జీవితంలో యేసయ్య లేడే, బిడ్డల ఆత్మీయత అంటే తెలియదు, వాక్యం తెలియదే. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, తాగాలి, తిరగాలి, నచ్చినట్టుగా బ్రతకాలి. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? రేపు పొద్దున్న పరలోకం మీతో ఉంటారా? నీ రక్తముని పేగు పుంజుకున్న బిడ్డల వాళ్ళు, బయట వాళ్ళు కాదు. ఒక్కసారి ఆలోచించి నీ కుటుంబం కొరకు అంగలార్చు. ఇక్కడి నుంచి దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు. ప్రభువా, నా కుటుంబం నీలో ప్రతిష్ఠ చేయబడాలి, నీ వాక్యం ముందు ప్రతిష్ఠ చేయబడాలి. ఇక చాలు, ఇప్పుడు దాకా నాకు నచ్చినట్టుగా నా నిర్ణయాలు తీసుకుని నా కుటుంబ జీవితం ఇలా నాశనం చేసేసుకున్నాను. నేను నాకు నచ్చిన బ్రతుకు కోసం ఈ రోజు నా జీవితం నలుగురిలో ఎలాగుంది? నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా? నా భర్త పరిస్థితి ఏంటయ్యా? అయ్యా నా కోళ్ళ పరిస్థితి ఏంటి? రేపొద్దు నాకు ఇచ్చిన మనవల పరిస్థితి ఏంటి? మేమే ఎలాగుంటే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? దయచేసి కాపాడండి, కృప చూపించండి అని వేడుకోండి, కన్నీరు విడవండి దయచేసి. నశించిపోతున్నారు ఆత్మలు, నశించిపోతున్నాయి, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. కానీ ప్రభు నీకు ఇచ్చిన రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. హీబ్రూ చాప్టర్ 2:3 అంటాడు, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు? నోవగారు ఆపేయండి, నోవగారు అడగండి.